హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు నాయుడు. మీరు చూస్తున్నారు వైజాగ్ రియల్ ఎస్టేట్ హబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సేల్కి వచ్చినటువంటి ప్రాపర్టీ కమర్షియల్ మరియు గ్రూప్ హౌస్. ఈ ప్రాపర్టీ కోసం మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు ఏవైనా ప్రాపర్టీస్ని కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్నా, డెవలప్మెంట్కి తీసుకోవాలనుకున్నా, న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా, ఇంటీరియర్ వర్క్స్ చేయించుకోవాలనుకున్నా, బ్యాంక్ లోన్స్ కావాలన్నా సరే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో మా యొక్క ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే మీరు ఏవైనా ప్రాపర్టీస్ని అమ్మాలి అని అనుకుంటే ఆ యొక్క ప్రాపర్టీకి మీ మొబైల్ అడ్డంగా హారిజెంటల్గా పెట్టి 4 నుంచి 6 నిమిషాలు వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మా యొక్క ఆఫీస్ వాట్సాప్ నెంబర్ పంపించండి. మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని సేల్ చేయించడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో చేస్తున్నా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ వివరాలు మొత్తం 2 ప్రాపర్టీస్ కింద డివైడ్ అయి ఉంటాయి, కానీ ఒకటే ప్రాపర్టీ. ఆ విషయాన్ని మీరు గమనించండి. మొదటి ప్రాపర్టీ వివరాలు ఫుల్లీ కమర్షియల్ షాప్స్ మరియు గ్రూప్ హౌస్. ఈ ప్రాపర్టీ విశాఖపట్నం జిల్లా గాజువాక దగ్గర శ్రీహరిపురంలో ఉన్నది. గాజువాక జంక్షన్కు 3 కిలోమీటర్లు, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 9 కిలోమీటర్లు, ఎన్ఈడి జంక్షన్కు 11 కిలోమీటర్లు, ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్కు 15 కిలోమీటర్లు కలిగి ఉన్నది. ఎక్స్టెంట్ 320 గజాలు, 32x90, 2880 ఎస్ఎఫ్టీ వస్తుంది. సౌత్ ఫేసింగ్. రోడ్డు ఫెసిలిటీని మనం పరిశీలించినట్లయితే ఈ కమర్షియల్ రోడ్డు డబల్ రోడ్డు 80 అడుగులు డబల్ రోడ్లో ఉన్నది. వాటర్ ఫెసిలిటీని మనం పరిశీలించినట్లయితే బోర్వెల్ మరియు జీవీఎంసీ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా కలిగి ఉన్నది. ఈ యొక్క ప్రాపర్టీ ఏ విధంగా ఉంది అంటే కమర్షియల్ రోడ్డు వైపు కమర్షియల్ షాప్స్, G+2 గ్రూప్ హౌస్, గ్రౌండ్ ఫ్లోర్లో 2 షాప్స్, గోడౌన్స్, 2 కంపార్ట్మెంట్ రూమ్స్ కలిగి ఉన్నవి. ఫస్ట్ ఫ్లోర్ కనుక మనం పరిశీలించినట్లయితే 2 హాల్స్, 2 బెడ్రూమ్స్, ఒక అటాచ్డ్ బాత్రూము, 3 కామన్ బాత్రూము, కిచెను, డైనింగ్ హాలు, యూటిలిటీ, బాల్కనీ, పూజా గది మొదలైనటువంటి ఫెసిలిటీస్ కలిగి ఉన్నవి. సెకండ్ ఫ్లోర్ కనుక మనం పరిశీలించినట్లయితే ఒక హాలు, 2 బెడ్రూమ్స్ మొదలైన ఫెసిలిటీస్ కలిగి ఉన్నవి. అలాగే రెండవ ప్రాపర్టీ వివరాలను కనుక మనం పరిశీలించినట్లయితే సేమ్ పక్కనే ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. ఇందాక చెప్పుకున్న ప్రాపర్టీకి బ్యాక్ సైడ్ వస్తుంది. మొత్తం 100 గజాలు, 30x30 ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది. G+1. గ్రౌండ్ ఫ్లోర్ కనుక మనం పరిశీలించినట్లయితే ఒక హాలు, ఒక బెడ్రూము, ఒక అటాచ్డ్ బాత్రూము, కిచెను మొదలైన ఫెసిలిటీస్ కలిగి ఉన్నవి. ఇలా మొత్తం 4 పోర్షన్స్ వస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 2, ఫస్ట్ ఫ్లోర్లో 2. ఈ హౌస్ రెంటల్ పర్పస్ కమర్షియల్ షాప్స్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. మనకి ఇది ఒకటే సపరేట్గా తీసుకోవాలనుకుంటే అవ్వదు, ఎందుకంటే దానికి అటాచ్ అయ్యే రోడ్డు లోపలికి కనెక్టివిటీ ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన రెవెన్యూ డాక్యుమెంట్స్ కనుక మనం పరిశీలించినట్లయితే పక్కా రిజిస్ట్రేషన్, అన్లింక్ డాక్యుమెంట్స్ కలిగి ఉన్నవి, క్లియర్ టైటిల్, బ్యాంక్ లోన్ అనేది లభిస్తుంది. ఈ యొక్క ప్రాపర్టీ పైన 40 లక్షలు లోన్ అయితే ఉంది. ఇందులో మాకు ఒకటే కావాలి అనుకుంటే, ఇప్పుడు చెప్పిన 2 ప్రాపర్టీలో ఏదో ఒకటే కావాలి అనుకుంటే మాత్రం ఇవ్వడం జరగదు. ఎందుకంటే బ్యాక్ సైడ్ హౌస్కి ఫ్రంట్ హౌస్ నుంచే రోడ్డు ఉంటుంది కనెక్టివిటీ. అందువల్ల ఒకటే ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇవ్వడం జరగదు. మొత్తంగా 2 కలిపి తీసుకోవాలి. ఆ విషయాన్ని మీరు గమనించండి. అందువలన ఓనర్ గారు ఒక ఆఫర్ కింద మొత్తంగా 2 ప్రాపర్టీస్ మొత్తంగా కన్స్ట్రక్షన్కి అయితే 0 వాల్యూ వేసి, ఇప్పుడు మనం చూస్తున్న కన్స్ట్రక్షన్ మొత్తానికి ఏ విలువ లేకుండా ల్యాండ్కి అయితే మాత్రమే వాల్యూ కట్టి ఇస్తున్నారు. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఈ యొక్క ప్రాపర్టీకి మొత్తం 1,50,000 రెంట్లు వస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంతకంటే ఎక్కువ రెంట్లు కావాలి అని అనుకుంటే షాపింగ్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్స్ ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే 1,50,000 రెంట్లు వస్తున్నాయి. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఒక గజం ధరను 1,30,000 చెప్తున్నారు. మనం డైరెక్ట్గా ఓనర్ గారితో కూర్చొని మాట్లాడుకుంటే రేట్ అయితే తగ్గిస్తాము అని చెప్పారు. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఈ యొక్క ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కొన్ని ప్రాపర్టీకి సంబంధించిన లింక్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఒకసారి మీరు చూడండి. అవి కూడా మీకు నచ్చకపోతే కంటిన్యూగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చే ప్రాపర్టీ తప్పకుండా దొరుకుతుంది. మన ఛానల్లో ఇట్టి పరిస్థితులను ఫేక్ వీడియోస్ అనేవి రావడం జరగదు. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.